హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి ఎంతో టేస్టీ అయిన సూపర్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఏంటా అనుకుంటున్నారా? ములక్కాడ మామిడికాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలేంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం ములక్కాళ్ళు అయితే తీసి తెచ్చుకోవాలన్నమాట. నేనొచ్చేసి చిన్న సైజు ములక్కాళ్ళు ఒక 5 వరకు తీసుకున్నానండి. ఇలా తీసుకుని ఈ ములక్కాడని ఇలాగ పూర్తిగా కట్ చేయకుండా ఇలా కొంచెంగా కట్ చేసుకుని ఇలా సైడ్కి లాగితే మనకి ఈసలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం ములక్కాళ్ళన్నీ కూడా ఇదే విధంగా అయితే తీసుకోవాలి. సైజ్ అనేది మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు అనమాట అండి. అలాగే ఒక చిన్న మామిడికాయ కూడా తీసుకున్నానండి. మామిడికాయ అనేది మరీ పుల్లగా ఉంటే సగం వరకు వేసుకోండి. ఈ మామిడికాయని కూడా మనం ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి మనము ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకోవాలండి. ఇలా మెంతులు వేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 వరకు తీసుకున్నానండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనము మంచిగా కలుపుకుంటే ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మనకి మాడిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట. చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక అర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేటంత వరకు చిన్న మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మనకి అడుగు మాడిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందామండి. ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ములక్కాడ ముక్కలు అయితే వేసేసుకోవాలండి. ములక్కాడ ముక్కలు అనేవి మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ములక్కాడ ముక్కలన్నీ కూడా నీట్గా కడిగేసుకుని ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ములక్కాడ ముక్కలన్నీ కూడా ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసుకుని మంచిగా మగ్గనివ్వాలన్నమాట అండి. మూత పెట్టేసి అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మనకి అడుగు పట్టేస్తుంది అనమాట. చూసారు కదా, మనకి ములక్కాడ ముక్కలనేవి కూడా చక్కగా మగ్గాయి కదండి. ములక్కాళ్ళు అనేవి చక్కగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు అనేవి మరీ పుల్లగా ఉంటే సగం వరకు వేసుకోండి, లేదంటే మామిడికాయ మొత్తాన్ని కూడా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలాగా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట అండి. ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసుకుని మంచిగా ఈ మామిడికాయ ముక్కల్ని ఒక నిమిషం పాటు మగ్గనిద్దామండి. చూసారు కదా, మనకి ఒక నిమిషం తర్వాత మామిడికాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గాయి కదండి. ఈ విధంగా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నానండి. మీరైతే మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేసుకున్నాం కదండి, చూసుకుని వేసుకోవాలండి. ఇలా ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మంచి కలరు అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట అండి.
చూసారు కదా, మనకి ఒక్క నిమిషం పాటు చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముక్కలు మునిగేటంత వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నానండి. ఇలా వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసుకుని కర్రీని మనం దగ్గరికి వచ్చేటంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టేసి అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, మనకి చక్కగా చిక్కబడుతుంది కదండి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత మీరు ఈ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట అండి. మీకు ఇంకా దగ్గరకంట కావాలనుకుంటే ఇంకొంచెం దగ్గరకంట అయ్యేటంత వరకు ఉడికించుకోవచ్చు అనమాట అండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట అండి. మనకి రైస్లో కలుపుకుంటాకి చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదండి, ఇప్పుడు మనము కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకుని సర్వ్ చేసుకోవడమే అనమాట అండి. ఎంతో టేస్టీ అయిన ములక్కాడ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీలు ఉన్నారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్.